హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో నేను ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను, మీరు చూస్తున్నారు అనుకుంటున్నాను. నాకు ఒక చిన్న డౌట్ ఉందండి. మీకు ఈ రిలేషన్స్ అర్థమవుతున్నాయా లేదా అనేది ఒక చిన్న డౌట్ ఉంది. సో వాటి కోసం మళ్ళీ ఒకసారి మీకోసం ఒక 4 ప్రాసెస్ రిలేషన్స్ ఎలా ఉంటాయో, ప్రెజర్ వాల్యూమ్, ద రిలేషన్ బిట్వీన్ ప్రెజర్ వాల్యూమ్ టెంపరేచర్ ఇన్ డిఫరెంట్ థర్మోడైనమిక్ ప్రాసెస్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి మళ్ళీ ఓవరాల్గా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకో మీకు ఆ రిలేషన్స్ మీరు చూస్తున్నారా, వస్తున్నాయా, నేను డైరెక్ట్గా వేస్తున్నాను డెరివేషన్లో. సో ఒకసారి ఈ రిలేషన్స్ చూడండి అమ్మా, నాకు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్లో మనకి ఏం తెలుసు, గ్యాస్లో మనకు తెలిసిన విషయం ఏంటంటే పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్టీ అని తెలుసు. సో హియర్ కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్లో ఏంటి, ప్రెజర్ ఈజ్ కాన్స్టాంట్, వాల్యూమ్ వి ఈజ్ ఈక్వల్ టు ఎం అనేది ఏంటి, 1 kg గ్యాస్ తీసుకుంటే 1 అవుతుంది. ఓకే, ఆర్ కాన్స్టాంట్ టీ అవుతుంది. సో హియర్ ఎంఆర్ అనేది కాన్స్టెంట్ అయిపోతుంది కాబట్టి విపిఏ కాన్స్టెంట్ అవుతుంది. వి బై, సో ఈ టీని ఇటు తీసుకురండి అమ్మ. సో వి బై టీ అవుతుంది. సో హియర్ వి బై టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అవుతుంది, రైట్. సో దీన్ని మనం అట్లా రాసుకోవచ్చు, v1/t1. ఇది సింగిల్ స్టేట్కి అండి, ఇది సింగిల్ స్టేట్. 2 స్టేట్స్కి ఎలా రాసుకోవచ్చు, v1/t1 ఈజ్ ఈక్వల్ టు v2/t2. సో దీన్ని ఇంకొక విధంగా వాల్యూమ్స్ అన్ని ఒక సైడ్, టెంపరేచర్స్ అన్ని ఒక సైడ్ రాసుకుంటే v1/v2 ఈజ్ ఈక్వల్ టు t1/t2 అని రాసుకోవచ్చు. సో పై ఈక్వేషన్ నుంచి దీన్ని రాసుకున్నామండి. సో ఈ ఈక్వేషన్ నుంచి దీన్ని రాసేసుకున్నాం. నెక్స్ట్ కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్లో చూడండి ఒకసారి. కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో మనకు తెలిసిన గ్యాస్ ఈక్వేషన్ ఏంటి, పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్టీ. సో ఇక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్ వాల్యూమ్ కాబట్టి వి కాన్స్టెంట్ అవుతుంది, ఎంఏ అనేది 1 అవుతుంది, ఆర్ కాన్స్టెంట్, టీ ఉంటుంది. సో ఈ టీని ఇటు తీసుకురండి, p/t అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో సింగిల్ స్టేట్కి ఎలా రాసుకోవచ్చు మనం, p1/t1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. బట్ 2 స్టేట్స్కి ఎలా రాసుకోవచ్చు, p1/t1 ఈజ్ ఈక్వల్ టు p2/t2. సో ఇదే ఈక్వేషన్ని మనం ప్రెజర్స్ అన్ని ఒకవైపు, టెంపరేచర్స్ అన్ని ఒకవైపు రాసేసుకుంటే p1/p2 ఈజ్ ఈక్వల్ టు t1/t2. ఇది రిలేషన్ అండి. సో ఈ రిలేషన్ ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, ఈ రిలేషన్ ఇంపార్టెంట్ అండి. సో ఈ రిలేషన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ ప్రాసెస్, దట్ ఈస్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్. సో ఇన్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్ మనకి గ్యాస్లా తెలుసండి, పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్టీ. సో ఇక్కడ ఎం అనేది 1 అవుతుంది, 1 kg తీసుకుంటాం కాబట్టి కేజీ, గ్యాస్ అనేది 1 kg తీసుకుంటాం కాబట్టి ఆర్ కాన్స్టాంట్. ఇన్ టెంపరేచర్, కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్లో టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్, టోటల్ ఇదంతా కాన్స్టెంట్ అవుతుంది. పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇది సింగిల్ స్టేట్కి అండి. సింగిల్ స్టేట్కి ఎలా రాసుకోవచ్చు, p1v1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఫర్ సింగిల్ స్టేట్. 2 స్టేట్స్కి ఎలా రాసుకోవచ్చు, ఫర్ 2 స్టేట్స్ p1v1 ఈజ్ ఈక్వల్ టు p2v2. సో ఇది 2 స్టేట్స్కి. సో ఇక్కడ నుంచి ప్రెజర్స్ అన్నీ ఒకవైపు రాసుకుంటే p1/p2 ఈజ్ ఈక్వల్ టు v2/v1. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్. ఇది 2 స్టేట్స్కి కాన్స్టాంట్ టెంపరేచర్ ప్రాసెస్. ఇంకా లాస్ట్ 4th ప్రాసెస్ అండి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ప్రాసెస్ వినండి, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రిలేషన్స్ మనం యూజ్ చేస్తున్నాము. ఒకసారి మనం 3 రిలేషన్స్ ఒక్కసారి టోటల్గా ఒకసారి చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫస్ట్ రిలేషన్ అండి, p2/p1 ఈజ్ ఈక్వల్ టు v1/v2 హోల్ టు ది పవర్ ఆఫ్ గామా. సెకండ్ రిలేషన్ వచ్చేసి t2/t1 ఈజ్ ఈక్వల్ టు v1. అంటే రిలేషన్ టెంపరేచర్కి వాల్యూమ్కి రిలేషను, ప్రెజర్కి వాల్యూమ్కి రిలేషను, టెంపరేచర్ ప్రెజర్కి రిలేషన్స్. ఓకేనా, ఇది ఫస్ట్ ప్రెజర్కి వాల్యూమ్కి రిలేషన్, టెంపరేచర్ వాల్యూమ్కి రిలేషన్, టెంపరేచర్ ప్రెజర్కి రిలేషన్. సో ఈ 3 రిలేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అడియాబాటిక్ ప్రాసెస్లో ఈ రెండింటిని క్లబ్ చేసి రాసేసుకుంటే ఈ విధంగా వస్తుందండి. ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో, చూపిస్తాను. అడియాబాటిక్ ప్రాసెస్ అండి ఇది, రైట్. సో అడియాబాటిక్ ప్రాసెస్లో ఎంట్రోపీ ఈజ్ కాన్స్టెంట్, ఎస్ కాన్స్టెంట్. యాక్చువల్గా జనరల్ ఫార్ములా ఏంటి, అడియాబాటిక్ ప్రాసెస్లో పీవీ టు ది పవర్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అండి. సో ఇది ఒక సింగిల్ స్టేట్కి రాసుకుంటే ఎలా ఉంటుంది, p1v1 హోల్ టు ది పవర్ హోల్ టు ది పవర్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ సింగిల్ స్టేట్. కానీ 2 స్టేట్స్కి రాసుకుంటే ఎలా ఉంటుంది, p1v1 హోల్ టు ది పవర్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్, p1v1 టు ది పవర్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్ టు p2v2 హోల్ టు ది v టు ది పవర్ ఆఫ్ గామా, p2v2 పవర్ గామా. సో ఇది మనం ఎలా రాసుకోవచ్చు అండి, p2 బై ఈ p1 తీసుకురండి, v2 నాట్ తీసుకెళ్ళండి, p2/p1 ఈజ్ ఈక్వల్ టు v1/v2, v1 పవర్ గామా, v2 పవర్ గామా రాసేసుకోవచ్చు. సో అంటే ఏంటి, p2/p1 ఈజ్ ఈక్వల్ టు v1 టు పవర్ గామా, v2 పవర్ గామా. సో దీన్నే ఇక్కడ పవర్ గామా, ఇక్కడ పవర్ గామా ఉంది కాబట్టి ఒకటే పవర్లో గామా రాసేసుకుంటే అయిపోతుంది. సో p2/p1 ఈజ్ ఈక్వల్ టు v1/v2 హోల్ పవర్ గామా అని రాసుకో. ఇది ఫస్ట్ రిలేషన్ అండి, ఇది ఫస్ట్ రిలేషన్. సి హియర్, ఇది ఫస్ట్ రిలేషన్ వచ్చేసింది, ఇది ఫస్ట్ రిలేషన్.
ఓకే, నెక్స్ట్ సెకండ్ రిలేషన్ చూద్దామండి. సెకండ్ రిలేషన్ కోసం ఏం చేస్తున్నాం అంటే వీ నో దట్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి, పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్టీ. సింగిల్ స్టేట్కి ఎలా రాసుకోవచ్చు, P1V1 ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్టీ1. టూ స్టేట్స్కి ఎలా రాసుకోవచ్చు, P2V2 ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్టీ2. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 2ని 1తో డివైడ్ చేయండి. 2/1 ఎంఆర్టీ1 ఈజ్ ఈక్వల్ టు P2V2 మైనస్ P1V1. సో ఎంఆర్ గెట్స్ క్యాన్సిల్, T2/T1. సో ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు అండి, ప్రెజర్ అన్ని ఒకవైపు, వాల్యూమ్ అన్ని ఒకవైపు రాసేసుకుంటాను. P2/P1 ఇంటూ V2/V1 రాసుకున్నామండి. సి హియర్ ఇక్కడ P2/P1 వాల్యూ నాకు ఆల్రెడీ తెలుసండి. P2/P1 వాల్యూ ఏంటి, V1 పవర్ గామా V2 పవర్ గామా. సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తానండి. సబ్స్టిట్యూట్ చేస్తే T2/T1 ఈజ్ ఈక్వల్ టు V1 పవర్ గామా V2 పవర్ గామా. ఇది P2/P1 వాల్యూ అండి. P2/P1 ప్లేస్లో ఇది రాశాను. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, V2/V1 ఉంది. సో T2/T1 అంటే ఏంది, ఈ V1 పవర్ గామని అక్కడే ఉంచండి. ఈ V1ని పైకి తీసుకురండి, V2ని కిందికి తీసుకురండి. అంటే ఏంటి, ఈ V1ని పైకి తీసుకొస్తే పవర్ -1 వస్తుంది, ఈ V2ని కిందికి తీసుకొస్తే V2 పవర్ -1 వస్తుంది. ఆల్రెడీ మీకు తెలుసండి, లోవర్ క్లాస్లో ఉంటుంది ఒక ఫార్ములా ఏంటంటే ఏ పవర్ -1 ఉందనుకోండి ఈజ్ ఈక్వల్ ఏమైనా రాసుకోవచ్చు, 1/a అని రాసుకోవచ్చు. సో ఆ ఫార్ములా ప్రకారం మనం ఇట్లా రాసుకున్నామండి. నెక్స్ట్ T2/T1 అంటే సో ఇక్కడ V1 పవర్ గామా ఇంటూ V1 పవర్ -1. సో a⁴m ఇంటూ a⁴n ఈజ్ ఈక్వల్ a⁴m-1 కాబట్టి సో ఆ ఫార్ములా యూజ్ చేసుకుంటే T2/T1 ఈజ్ ఈక్వల్ V1 పవర్ గామా -1 V2 పవర్ గామా -1 అవుతుందండి. సో T2/T1 ఇక్కడ దీని పవర్ గామా -1, దీని పవర్ గామా -1 ఉంది కాబట్టి హోల్ పవర్ గామా -1 రాసుకోవచ్చు. T2/T1 ఈజ్ ఈక్వల్ టు V1/V2 హోల్ పవర్ గామా -1. ఇది సెకండ్ రిలేషన్ అండి, ఇది సెకండ్ రిలేషన్. నెక్స్ట్ థర్డ్ రిలేషన్ ఏంటి, ఇక్కడ సెకండ్ రిలేషన్ అని ఉంది, ఇది సెకండ్ కాదండి, థర్డ్ రిలేషన్. సో P1V1 ఈజ్ ఈక్వల్ టు మనకు కావాలి అగైన్ ఎంఆర్టీ1, ఇది సింగిల్ స్టేట్కి అండి. P2V2 ఈజ్ ఈక్వల్ ఎంఆర్టీ2 సెకండ్ స్టేట్కి. సెకండ్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్తో డివైడ్ చేయండి. సో ఎంఆర్టీ2/ఎంఆర్టీ1. సో ఇక్కడ P2/P1 ఇంటూ V2/V1 వస్తుంది, T2/T1. సో ఇంతకుముందు ఏంటి, P2/P1 వాల్యూ రాసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ వాల్యూ రాసుకుంటాం, V2/V1 రాసుకుంటాం, ఇది ఇట్లా ఉంచుతాం. సో అప్పుడు ఏమవుతుందంటే సో P2/P1 వాల్యూ యాక్చువల్గా మనకు తెలిసింది ఏంటి, V1/V2 హోల్ పవర్ గామా. సో ఈ పవర్ గామాని ఇటువైపు ట్రాన్స్ఫర్ చేయండి. ఏమవుతుందంటే V1/V2 P2/P1 హోల్ పవర్ 1/గామా అవుతుంది. ఇది మీ అందరికి తెలిసిందే. సో V1/V2 ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఈ పవర్ 1/గామాని రెండింటికి సపరేట్ చేస్తున్నాను. P2 పవర్ 1/గామా, P1 పవర్ గామా. సో ఇక్కడ నుంచి V2/V1 ఈజ్ ఈక్వల్ టు P1 పవర్ 1/గామా, P2 పవర్ 1/గామా. సో ఈ V2/V1 వాల్యూ, ఈ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తానండి. సో సబ్స్టిట్యూట్ చేస్తే T2/T1 ఈజ్ ఈక్వల్ టు P2/P1 ఇంటూ P1 పవర్ 1/గామా, P2 పవర్ 1/గామా. సో P2 పవర్ 1/గామాని పైకి తీసుకురండి, ఇది కిందికి తీసుకురండి. సో T2/T1 ఈజ్ ఈక్వల్ టు P2 ఇంటూ ఇది పైకి తీసుకొస్తే మైనస్ అవుతుంది పవరు, ఇది కిందికి తీసుకొస్తే ఇది మైనస్ పవర్ అవుతుంది. సో P1 పవర్ -1 గామా. సో a⁴m ఇంటూ a⁴n ఆ ఫార్ములా యూజ్ చేస్తే మనకి సో ఇలా వస్తుందండి. సో P2 పవర్ ఆఫ్ 1 - 1/గామా. సో ఇలా వస్తుంది. సో ఫైనల్గా దీన్ని సాల్వ్ చేస్తే T2/T1 ఈజ్ ఈక్వల్ P2/P1 హోల్ పవర్ గామా -1. ఇది థర్డ్ రిలేషన్ అండి. సో ఈ రిలేషన్స్ వినండి, చూడండి, ఒకసారి ట్రై చేయండి. ఈ రిలేషన్స్ రాకుండా బ్లైండ్గా బట్టి పడతానంటే రాదండి. ఒకసారి వినండి. ఈ మూడు రిలేషన్స్ మనకు ఫైనల్గా వచ్చినటువంటి రిలేషన్స్ ఇవ్వండి. ఇది ఫస్ట్ రిలేషన్, సెకండ్ రిలేషన్, థర్డ్ రిలేషన్. ఇది ఫస్ట్ రిలేషన్ ప్రెజర్ వాల్యూమ్, సెకండ్ రిలేషన్ టెంపరేచర్ వాల్యూమ్, థర్డ్ రిలేషన్ వచ్చేసి టెంపరేచర్ ప్రెజర్. సో ఈ రెండింటిని క్లబ్ చేసేస్తే రాసుకుంది, ఎందుకంటే ఇది T2/T1 వాల్యూ, ఇది T2/T1 వాల్యూ. సో T2/T1 ఈజ్ ఈక్వల్ దిస్ వన్ ఈజ్ ఈక్వల్ దిస్ వన్. సో ఇలా రాసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇలా తెలుగులో మీకు కొంచెం చూస్తారని అర్థం చేసుకుంటారు. ఎందుకంటే డెరివేషన్లో డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేస్తున్నాను, ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తున్నానండి నేను. ఈ ఫార్ములాని బ్రేటాన్ సైకిల్ ఇది యూజ్ చేశాను, మిగతా 3 డెరివేషన్లు ఇది యూజ్ చేశాను, ఇదైతే యూజ్ చేయలేదు. కాబట్టి దానికోసమని మళ్ళీ ఈ వీడియో చేయడం జరిగింది. ఒకసారి వినండి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.